ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒకరోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది. అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తనని ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి బెల్లు కొట్టాను. తను డోర్ తెరిచింది. నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతిలో పెట్టాను. తను గట్టిగా అరిచి దాన్ని గోడవతలకి విసిరేసింది. నన్ను లాక్ కొట్టి గేట్ అవతలకి ఎట్టేసింది. గురుగారు ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట. కానీ నేను చారులో నంచుకుంటుందేమోనని ఫ్రై చేసి పట్టుకెళ్ళా. మన ఇల్లు వచ్చేసింది. తలపేసింది ఏంటి? అమ్మ వచ్చేస్తున్నా. ఎంత పని చేసావమ్మా. ఎందుకురా గేట్ ఎక్కుతున్నావు? గేటుకి తాళం వేసిందని. అది తీసే ఉందిగా. సరే అమ్మా. మెల్లగా మెల్లగా రా. తాగొచ్చావా? తప్పలేదు. ఏంట్రా నువ్వు? నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఇంటికి తాగొస్తున్నాడని తెలిస్తే ఆ మనిషి తట్టుకోగలడా? నానొచ్చేసారా? నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇంకా రాలేదు. సరే పద, అన్నం తిందు గాని. తినేసా. సరే ఒక్కప్పుడన్నా వేసుకుని పడుకోరా. ఆయన వచ్చి నీ పక్కనే పడుకుంటారు. ఒక్కబడి ఫ్రిడ్జ్ లో ఉంది కదా. తాగొచ్చారా? మీరు ఇలా తాగొస్తున్నారని పిల్లోడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? మిమ్మల్ని ఇలా తాగబోతులా చూసాడంటే అసలు ఆ చిన్న పిల్లోడుకుంటే తట్టుకోగలదా? వాడు వచ్చాడా? 7ంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు. అయితే నేను వెళ్ళి పడుకుంటా. భోజనం సరే వాడి పక్కనే పడుకోవాలి. ఒక్కప్పుడు వేసుకుని పడుకోండి. నువ్వు చెప్తే కరెక్ట్. ఇలాగే ఇలాగే ఒక్కప్పుడు ఫ్రిడ్జ్ లో ఉండదు. ఇదిగోండి. కంగ్రాచులేషన్స్. పడుకోండి. అమ్మో, నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఇల్లు కురుక్షేత్రం అయిపోదు. ఇలా రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ అమ్మాయి కదూ? అవును సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూరగాయలకి డబ్బులు ఇయ్యమ్మా. సంబంధాలు చూస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? మనం ఎలాగో క్యాప్లు పెట్టుకుని బతికేసాం సార్. అల్లుడు కూడా క్యాప్ పెట్టుకునేవాడైతే బెటర్ అని చూస్తున్నాను సార్. పెన్ను కూడా క్యాప్ పెట్టుకుంటా. దానికి ఇచ్చేసి సార్. మరేంటయ్యా, వచ్చేవాడు క్యాప్ పెట్టుకున్నాడా ల్యాప్టాప్ పట్టుకున్నాడా అనేది కాదు ముఖ్యం. అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకోగలడా లేదా అనేది ముఖ్యం. పద్మా, పద్మా, ఇదిగో పద్మా. వస్తున్నా వస్తున్నా. అమ్మా నమస్తే. పాపం చెయ్యాలక వెళ్ళిపోయిందో చూడు. అయ్యో ఏమైంది? నువ్వు ఆయింట్మెంట్ రాయి. అయ్యో ఏమైందండి? ఇప్పటికి 3 సార్లు అడిగావు. నువ్వు పని చూడు పో. ఇంతలా ఎలా కవిలిపోయిందమ్మా? డాడీ చెయ్యొదలరా. పోలీసోడి కూతుర్నే పట్టుకున్నావంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా రాస్కల్. చంపేస్తాను ఈ ఏరియాలో మళ్ళీ కనపడ్డావంటే. పోలీసోళ్ల కూతురికి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా? శోభనాలు జరగవా? ఏంటా బాగుతున్నావు? నా చొక్కా పట్టుకుంటావరా? ఎంత ధైర్యంగా పోలీసోడు చొక్కా పట్టుకోవడానికి? చైతీరా చైతీరా. ఎక్కడికి వెళ్తున్నావు? నీ షర్ట్ కుట్టినోడు సరిగ్గా కుట్టలేదా? పట్టుకున్నోడు సరిగ్గా పెరగలేదా? కనుక్కుని వద్దామని. చూడు సాయి, గొడుగు ఎత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కున్నాడంటే పొయ్యేకాలం వచ్చినట్టు. వాడి పాపాన వాడు పోతాడు. రిపేర్కి ఇచ్చిన వాటర్ హీటర్ తీసుకురా. నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి.
షాప్ కట్టేసాడేంట్రా? మీ నాన్నకి ఫోన్ చేయి. దిగు. హలో నానా షాప్ కట్టేసాడు ఇక్కడ. ఆ టార్పాల్ కింద పెట్టాడంట, చూసి పట్రా. ఒక నిమిషం లైన్లో ఉండు. నానా దొరికింది. పని చేస్తుందో లేదో చూసి పట్టుకొస్తా. ఏంట్రా సాయి, ఐరన్ రోడ్ సౌండ్ వచ్చింది. మొన్న కాలు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేసాడు, దాన్ని వాడేసా. బాయ్ మా. ఏంటి వేలు పోసుకున్నావు? ఆ బైక్ తీసుకెళ్ళవే. వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్ నేను బస్సులో వెళ్తానే. మొగుడు పోయిన విడోలా ఉంది. ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్. ఏంటి ఆఫీస్ వర్క్ అయిపోయినా ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు? సిన్సియర్గా వర్క్ చేయడం కాదే, సీరియస్గా థింక్ చేస్తున్నా. ఏమైంది? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? హమ్ ఆప్కే కోన్ ఫ్యామిలీ కదా మీది. జోకులు కాదు పవిత్ర, సీరియస్ మ్యాటర్ ఇది. ఐఎమ్ సారీ, చెప్పు. ఎవరెవరికి మధ్య ఏ సీక్రెట్లు ఉండవు, కానీ ఈరోజు ఒక సీక్రెట్ బయటికి వచ్చింది. నేను నమ్మలేకపోయాను, కానీ ఇది నిజం. ఏంటి ఆ సీక్రెట్? మా నాన్నకు ఒక లవర్ ఉంది. హే, మీ నాన్నకా? అంటే నీకు పెన్నుందా? చిచ్చి, లవ్ మ్యాటర్ మొత్తం పెళ్లికి ముందే, ఇప్పుడు కాదు. నిన్న మా నాన్నకి ఒక లెటర్ వచ్చింది. పొరపాటున నేను ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. లెటర్లో ఉంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నాన్న రాసుకున్న డైరీలు చదివాను. ఆ లెటర్లో రాసింది నిజమే అని తెలిసింది. పెళ్లికి ముందు నాన్నకు ఒక లవర్ ఉండేది. తల్లిదండ్రుల మాట కాదని లేక ప్రేమని త్యాగం చేసి అమ్మని పెళ్లి చేసుకున్నాడు నాన్న. కానీ ఆవిడ అలా కాదు, ప్రేమ కోసం అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయింది. ఇన్నాళ్ళు నాన్న జ్ఞాపకాలతోనే గడిపేసింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి చావు బ్రతుకుల మధ్య ఉంది. చివరి క్షణంలో నాన్నను కలవాలనుకుంటుంది. నాకంటూ ఎవరూ లేరు. ఇన్నాళ్ళు తెలియలేదు, కానీ ఇప్పుడు ఈ చివరి క్షణంలో నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండనిపిస్తోంది. నువ్వు వస్తే నాకు నా అన్నవాళ్ళు ఉన్నారని ఆనందంగా కన్ను మోస్తాను. ఎదురు చూస్తూ నీ దేవిక. ఇప్పుడు మీ నాన్న ఈ లెటర్ చదివితే వెళ్తారా? లేదు, నిర్ణయాలు మార్చుకోవడాలు, రాసుకున్నవి చెరుపుకోవడాలు నాన్నకి తెలీదు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు నాన్న ఎరేజర్ వాడలేదు. అసలు వెళ్ళడం పక్కన పెట్టే, ఈ లెటర్ నేను చదివానని తెలిస్తేనే గిల్టీ ఫీల్ అవుతారు. మా ఫ్యామిలీలో చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. మరేం చేద్దాం అనుకుంటున్నావు?
ఆవిడకి ధైర్యం చెప్పడానికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడొస్తావా? ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్లో అబద్ధం రాశాను. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? చా, నాన్న ఎప్పుడూ అలా చేయరు. ఎందుకంటే నాన్నకు నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడా?